మీలో చాలా మందికి వర్కౌట్ చేసేటప్పుడు ఈ వ్రిస్టుల పెయిన్, ఈ ఎల్బోల పెయిన్, లేకపోతే ఇండ్ల పెయిన్ వస్తుందని చెప్తారు. ఎస్పెషల్లీ ఆర్మ్స్ వర్కౌట్లా, ఎందుకంటే సింగిల్ జాయింట్ మూవ్మెంట్ కాబట్టి ప్రెషర్ ఎక్కువ మీ జాయింట్స్ పైన ఉంటుంది మజిల్స్ కంటే. అలా ఫర్ ఎగ్జాంపుల్ బార్బెల్ కర్ల్స్ తీసుకుందాం. గ్రావిటేషన్ ఫోర్స్ కిందికి ఉంది, ఇంకా వర్కౌట్ స్టార్ట్ చేయలేరు. ఆల్రెడీ ప్రెషర్ మీ జాయింట్స్ మీద ఉంది, బైసెప్ మీద తక్కువ ఉంది. సగం లేపినాక ఎల్బోస్ ప్యారలల్ అయినాయి, టెన్షన్ మొత్తం బైసెప్ కి షిఫ్ట్ అయింది. ఓకే, మొత్తం ఫ్లెక్స్ చేసినాక మళ్ళీ ప్రెషర్ అంతా బైసెప్ మీదకి వెళ్ళిపోయి జాయింట్స్ మీద పడ్డది. ఇప్పుడు ఇది నేను 5 కేజీలు కొడుతున్నాను కాబట్టి నడుస్తుంది. అదే ఒక 10-12 వేసిరు అనుకోరి, ప్రెషర్ ఇంకెక్కువ పడుతుంది జాయింట్ల మీద. అదే కల్స్ నేను ఈ కేబుల్ వేసి కొట్టినా అనుకోరి, త్రూఅవుట్ ద సెట్ కాన్స్టెంట్ టెన్షన్ ఉంటుంది నా బైసెప్ మీద. సో లోడ్ అస్సలు ఉండదు నా జాయింట్స్ మీద. సేమ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చూసుకున్నా కూడా స్టార్ట్ ఆఫ్ ద మూమెంట్ లోనే ఆల్రెడీ గ్రావిటేషన్ ఫోర్స్ కిందికి గుంచుతుంది కాబట్టి లోడ్ మొత్తం ఎల్బో పైన ఉంది. మధ్యలో కొంచెం ట్రైసిప్ పైన వస్తుందేమో కానీ మళ్ళీ లాక్ చేసేటప్పుడు మళ్ళీ జాయింట్ మీద ప్రెషర్ ఉంటుంది. ఇప్పుడు గివే ఎక్స్టెన్షన్స్ కేబుల్ లో కొట్టినా అనుకోరి, త్రూఅవుట్ ద సెట్ కాన్స్టెంట్ టెన్షన్ ఉంటుంది నా ట్రైసిప్ మీద. సో ఎల్బో పైన లోడ్ అస్సలు పడదు. చేంజెస్ ఓన్లీ బార్బెల్ కర్ల్స్ లా, ఎక్స్టెన్షన్స్ లా కాదు, ఎనీ ఐసోలేషన్ వర్కౌట్ ఎస్పెషల్లీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది అవాయిడ్ చేసి అది రీప్లేస్ చేస్తే చాలా బెటర్. ఈ పెయిన్ రావాలన్నా కూడా నువ్వు జిమ్ జాయిన్ అయి ఉండాలి.